అభిమన్యుని జన్మవార్త, పాండవుల ఆనందం, హస్తినాపుర ప్రజల క్షేమం పట్ల వారి శ్రద్ధ. ఈ సంగతులన్నీ హస్తినాపురానికి చేరాయి. వెంటనే శకుని దుర్యోధనుడి వద్దకు వెళ్లాడు. దుర్యోధనుడు ఆవేశంతో అన్నాడు, మామా, పాండవుల వైభవం నా ప్రాణాలు తీస్తోంది. మయసభ, రాజసూయం, చక్రవర్తి గౌరవం అన్నీ ధర్మరాజుకే దక్కాయి. రాజులంతా ఆయనకు బహుమతులు సమర్పిస్తున్నారు. నా ఆగర్భశత్రువే ఇప్పుడు ఈ భూమికి అధిపతి అయ్యాడు. ఆ రోజు శిశుపాలుడిని కృష్ణుడు సంహరించినా ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయారు. పాండవులు చేసే ప్రతిదీ ధర్మమేనంటున్నారు. వారి ఎదుగుదల చూసి నేను రోజురోజుకీ లోపలే చచ్చిపోతున్నాను. ఇలా బ్రతకడం కన్నా చావడమే మేలేమో. అప్పుడు శకుని చిరునవ్వుతో అన్నాడు, దుర్యోధన, యుద్ధం ఒకటే మార్గం కాదు. రక్తం చిందించకుండానే పాండవులే తమ రాజ్యం, సంపద అన్నిటినీ నీ చేతిలో పెట్టి అడవులకు వెళ్లే పథకం నా దగ్గర ఉంది. నా మాట విని నడిస్తే వారి పతనాన్ని నీ కళ్లతోనే చూస్తావు. దుర్యోధనుడు ఉత్కంఠతో అడిగాడు, మామా, ఆ పథకమేంటో ఇప్పుడే చెప్పు.